వాక్కు ఫలించి లోకం చల్లగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వేద పండితులు సత్కారం చేయవలసిందిగా సంతోష్ కుమార్ శర్మ గారిని కోరుతూ ఉన్నాం. రేపు పూర్ణాహుతి ఉందండి, అందరం రేపు ఉదయం మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడ వేద పాఠశాల నడుస్తుంది అంటే కారణం వేదభవన్ మాత్రమే. ఇక్కడ ప్రాతస్మరణీయులు ఇక్కడ ప్రాంతంలో అసలు వేద పాఠశాలలు అండి, వేదం నేర్చుకోవాలంటే వేదభవన్ వెళ్ళాల్సిందే. వేదం ఇంత ఇప్పుడు ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి, గురువుగారి కూడా ఆకాంక్ష అదే అన్నట్టు అంతటా కూడా ఇక్కడ ప్రాంతంలో కూడా పాఠశాల అనేకంగా కావాలని ప్రాతస్మరణీయులు వెంకటరమణ్ నినపాటి గురువు గారి వారి పాదపద్మాలు స్మరిస్తూ చిన్నవాడి నుంచి నేను పాఠశాలకు తీసుకుంటాను. అప్పుడు ఇక్కడ ఇదంతా ఏమీ లేదు, ప్రాంతంలో ఇక్కడ పక్కన బిల్డింగ్ కానీ ఏదీ లేదు, కేవలం దేవాలయం 16 స్తంభాలు ధ్వజస్తంభం మాత్రమే ఉంది. వారు వచ్చి అడుగుపెట్టి మాకు ఇక్కడ అనుగ్రహ ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు పాఠశాల జరుగుతుందంటే కూడా కారణం వారిని కూడా సత్కారం అయిన తర్వాత 1-2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా సుబ్రహ్మణ్యం అన్నతో కూడా చాలా అనుబంధము. కంచి జగద్గురు రావడానికి కారణం మా సుబ్రహ్మణ్యం అన్న. వారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, వారి ఆశీస్సులు కూడా మాకున్నాయి. హైదరాబాద్ లో ఒక టాక్ ఉంది, చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు ఈ చెడ్డి యాగాలట మొట్టమొదటి మొదలుపెట్టిన వారు చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు అని చెప్తుంటారు. మా అందరికీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొట్టమొదటి చెడ్డి యాగాలు ఎవరికి తెలియదు. అటువంటిది మీరు మహావిద్యాపీఠంలో మొదలుపెట్టారని చెప్పి మొన్న మధ్యలో చెప్పారు. చాలా సంతోషం, మీరు రావడం చాలా ఆనందదాయకం. శ్రీనివాస్ గురువు గారి గురించి చెప్పాలి. మాకు చాలా గోశాల నడవడమే 2 గోవులంటే చాలా అనుకున్నాము. ఇన్ని గోవులు అయిన కారణం కూడా మీరు ఇక్కడ ఏమైనా చేసుకోండి, మీరు మంచి చేస్తున్నారు, వారు ద్రవ్యం ఇస్తారు, మీరు ఇక్కడున్న గోవునే దానం తీసుకోండి అని చెప్పి చాలా మంది ఏంటంటే బయట కొనుక్కొని తీసుకొని రావాలనుకుంటారు. కానీ ఉన్న దగ్గర అభివృద్ధి జరగాలని తక్కువగా ఉంటుంది ఆలోచన. ఇక్కడ గోశాల అభివృద్ధికి ప్రధాన కారణం శ్రీనివాస్ గురువు గారు. వారు చాలా మందితో ఇక్కడ ఎక్కువ చెన్నై నుండి ఇక్కడ నివాసమైనటువంటి వారు ఉన్నారు. వారు ఎవరైనా అడిగితే ఇక్కడ చేయండి అని చెప్పి ద్రవ్య సహకారం ప్రారంభంలో గోశాలకు మా రామభద్ర కుటుంబ సభ్యులతో సహా వారు కూడా సహకరించారు. అందుకనే విప్రక్షేత్రం వారికి కూడా చాలా ధన్యవాదాలు. వెంకటరామన్ ఘనభట్ గురువు గారి పేరు మీదుగా తర్వాత 2 గోదానాలు కూడా ఇక్కడే జరిగాయి. అదేవిధంగా దమ్మాయి కూడా వేద పాఠశాల వారు కూడా ఇక్కడే చేసుకోవడం ఉంది. ఎవరైనా సరే గోశాల అంటే రామభద్ర క్షేత్రం, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.